ఓకే. వావ్, టార్టాయిస్ కాలుతుంది ఇప్పుడు, అది ఘోరంగా కాలుతుంది ఆ వాటర్. చలో పా 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 పా. మంచిగా పిల్లల్ని తీసుకొని వచ్చినాం. ఇవాళ తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే హాలిడేస్ అయిపోయినాయి కదా. ఈరోజు ఎంత 17th, ఆల్మోస్ట్ ఈరోజు నుండే కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో స్కూల్స్ కూడా ఇంకా రిటర్న్లో ఉంటారు అందరూ విలేజ్కి వెళ్ళిన వాళ్ళు అయితే. సో మేమైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నాం. సో మొత్తానికైతే ఇక పిక్నిక్ తినడానికి ఏం తీసుకొచ్చింది మిల్కి? ఉడతలు ఎలుకలు తిరుగుతున్నాయి మొత్తానికైతే. సో కర్రీ అయితే తెచ్చుకున్నాం, మటన్ కర్రీ, బగార్ రైస్ ప్లస్ కార్డు ప్యాకెట్ తెచ్చుకున్నాం. దేవాన్ష్ హంగ్రీ? అది తీసేయి, దానికి అడుగుతారా? సో గోప్రో అయితే ఇట్లా సెట్ చేసుకున్నాం. సో మంచి నేచర్లోనైతే తింటున్నాం. గోప్రో సో ఇంకా తినడం అయితే అయిపోయిన తర్వాత ఇక మా పిల్లలు ఆడుకోవడానికి ఇక మొత్తం పార్క్ మొత్తం మంచిగా తిరిగి అన్నీ చూపించి ఇంకా ఫొటోస్ తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం. సో మా దేవాన్ష్ అయితే కనబడాడు కానీ పెద్ద కోతి పనులు చేస్తాడు. అవి చూడండి ఎట్లా పరిశ్రమ చేస్తాడు ఇంకా. సో పార్క్ మొత్తం ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాడు మా దేవాన్ష్ అయితే. దేవాన్ష్ మిల్కి ఇద్దరు కూడా తన్నుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, మంచిగా ఆడుకుంటూ ఉంటారు. సో ఇద్దరు పిల్లల దగ్గర ఇట్లా ఉంటుంది ఇంకా. సో ఇంకా మేమైతే పార్క్ మొత్తం తిరుగుతున్నాం. మంచి సీనరీస్ ఉన్నాయి, అంటే మనం మంచిగా ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి. సో ఇది నేచర్ క్లాస్ రూమ్, ఇదైతే చాలా బాగుంటుంది. మిల్కి చెప్తాలే, 1 2 3 చెప్పాడు. అటు కాదు, ఇటు ఫేసా? ఇద్దరు కూర్చోరు, ఇద్దరు అటు కూర్చుంటారా? పట్టుకో. పడతారు, పట్టుకోండి. దేవాన్ష్ పట్టుకోవట్లే. మంచిగా ఒక్కొక్కరు దేవాన్ష్ నువ్వు వద్దా? నువ్వు కావా? సరే దిగా ఆపరా. టార్టాయిస్ దగ్గరికి వెళ్తున్నాం మనం. ఓకే. వావ్, టార్టాయిస్ కాలుతుంది ఇప్పుడు, అది ఘోరంగా కాలుతుంది. అరే శివలింగం లాగానే ఉన్నారు వాస్తవం. నా లోతుంటుంది అది. దేవాన్ష్ లోతుంటుంది ఇట్లా. గట్లా చెప్పులు తీయాలి, చెప్పులు తీసేది తప్పు, ఎక్కద్దులే. శివలింగం లాగానే ఉంది కదా అది. సో అది జస్ట్ పైపుల నుండి వాటర్ వస్తున్నాయి. ఎక్కనే అమ్మో, చిన్న ఫిష్లు ఉన్నాయి అట్నే. ఏం కదా మనం ఉన్నాం కదా. చిన్న ఫిష్లు ఉన్నాయి దేవాన్ష్.
అవును అరే చి అవంతా గలీజ్ వాటర్ ఇవ్వడం ఆ వాటర్ దగ్గర పోదామా ఇంకా వాటర్ దగ్గరికి చలో పద ఎక్కడనే ఫ్రెండ్స్ చలో చలో ఇక్కడ నిలబడండి అక్కడ నిలబడరా రే అక్కడ నిలబడిపో దేవాంశు ఇంకా ఇంకా ఆ షూలు తడిచిపోలేపా అడపా లేదు కానీ పదా అక్కడ వెళ్దాంపా టైం అయిపోయింది సో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇలా మేమైతే కందకోయ ఆక్సిజన్ పార్క్లో పిక్నిక్ అని వెళ్ళినాం. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసిళ్ళు. చాలా రోజుల తర్వాత పిల్లల్ని అయితే అవుట్ సైడ్ తీసుకెళ్ళినాం పిక్నిక్ లాగా అన్నట్టు. సో మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.